అంశానికి సంబంధించి ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంటుందా? దీన్ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? రాజేష్ గారు, ఇంతకుముందు నేను ఆ విషయం మీద అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ డిఫెక్షన్ టు లాకు సంబంధించి డెఫినెట్ గా మాకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఇంతకుముందే పెద్దలు దిలీప్ గారు చెప్పినట్టు అనేక సందర్భాల్లో సరైనటువంటి ఫలితాలు రానప్పటికీ కూడా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల్ని వినియోగించుకోవడం అనేటువంటిది మా పార్టీకి ఉన్నటువంటి హక్కు. డెఫినెట్ గా దానికోసం మేము ప్రయత్నిస్తాం. మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ దానం నాగేందర్ విషయంలో డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకు. మిగతా వాళ్ళది కూడా మేము మూవ్ చేసినాం. మొదలు మాత్రం ఈ ఉప ఎన్నికకు సంబంధించి, ఎందుకంటే చాలా స్పష్టంగా బీఫామ్ మీద మా పార్టీలో ఉండి రాజీనామా చేయకుండా శాసనసభ్యత్వానికి పార్లమెంట్ బీఫామ్ తీసుకొని పోటీ చేయడం అనేటువంటిది ఇది అన్ని రకాలుగా ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఆ బీఫాము ఈ బీఫామ్ కు సంబంధించినటువంటి విషయాల్ని ఇవన్నీ కూడా కోర్టులో చేస్తారు. న్యాయం వస్తుందా రాదా అనేటువంటిది పక్కకు పెట్టి మాకు తప్పకుండా ఒక రిలీఫ్ దొరుకుతుంది అనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా. మీరు ఇంకో విషయం, ఇక్కడ దానం నాగేందర్ కు సంబంధించి ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు ఉప ఎన్నికలు. మీరు అలాంటి కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఖచ్చితంగా దానం నాగేందర్, ఎందుకు దానం నాగేందర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది? అంటే ఒకటేమో ఇవన్నీ కూడా అంటే ఈ ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. మిగతా అన్ని కండవాలు కప్పిన పత్రికల దగ్గర బయట ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్ట్రక్చరీ బాడీ ఉందో, అంటే అత్యున్నతమైనటువంటి బాడీ ఏదైతే ఉందో ఈ డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించి అన్ని రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా మిగతా వాళ్ళవి కూడా మేము అంటే 3 నెలలు కాలేదు మిగతా వాళ్ళవి చేసి, మేము 2-3 మాత్రమే అయినాయి. కాబట్టి ఈ 3కి సంబంధించినటువంటి అంశాల మీద మేము పోయినాం. అయితే ఇక్కడ ఒక ఎవిడెన్స్ రికార్డ్ అనేటువంటిది చాలా బలంగా ఉందనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి దానం నాగేందర్ తో పాటు 3 వేసినాం. మళ్ళీ తర్వాత కూడా స్పెల్ గా పోయినటువంటి వాళ్ళు మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ కు సంబంధించి కూడా కొన్ని వేసినాం. కాబట్టి రిలీఫ్ వస్తుందా రాదా చాలా సుప్రీం అసలు విశ్వాసాన్ని ఇచ్చేది రీతిగా చాలా కాలం తర్వాత వచ్చినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం అసలే ఒక్కొక్కసారి మలుపు తిప్పేటువంటి తీర్పులు కూడా వస్తాయి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ గురించి చాలా ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇన్ని పోరాటాలు జరిగినా పార్లమెంట్ చేయలేనటువంటి పనిని సుప్రీంకోర్టు తన డైరెక్షన్ తో ఏబిసిడి వర్గీకరణకి ఒక మార్గం చూపించినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఇట్లా చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్లు ఏదో ఒక రోజు డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వస్తాయనేటువంటి విశ్వాసం మాకుంది. కానీ గౌరీశంకర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు, మీరు విని ఉంటారు. ఏంటి అంటే రాజకీయాలు ఏమైనా జరగవచ్చు, అదే నేను ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం జరగవచ్చు, రాజకీయాలు ఏమైనా జరగవచ్చు, జరుగుతున్న పరిణామాలు మనం చూసాం కదా ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి. సో రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను రాజేష్ గారు నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైతుందా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతుందా, లేకపోతే ఇంకొక పార్టీ ఒకటైతుందా అనేది ఇప్పుడు ఊహాజనితమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మా పార్టీకి ఉన్నటువంటి లైన్ ఏంది, 2 రాజకీయ పార్టీలకి మేము సమాన దూరంలో ఉండాలనేటువంటి దాంతో మేము స్టిక్ ఆన్ అయినాం. ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి సామాజిక స్థితి, ఈ 2 భారత జాతీయ రాజకీయ పార్టీలు అనుసరించినటువంటి విధానం, ఇవన్నిటికీ వ్యతిరేకంగా మేము ఫైట్ చేయాలని నిర్ణయించుకొని మేమున్నాం. దీనివల్ల కొంత నష్టం జరిగింది, కొంత మాకు మిగతా విషయాల్లో కొంత అడ్వాంటేజ్ జరిగింది. ఏం జరిగినా ఏం జరగకపోయినా రాజకీయాల్లో నిర్ణయాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు ఆయా సామాజిక సందర్భాలకు అనుగుణంగా ఉంటాయి. ఒక స్టాచ్యురిటీగా ఉండదు. రేపు దేశ రాజకీయాల్లో ఏం మార్పులు వస్తాయి. ఇప్పుడు షేక్ హసీనా చాలా అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచింది మొన్న బంగ్లాదేశ్ లో. ఇవాళ ఏమైంది, తను పారిపోవలసినటువంటి దుస్థితి ప్రజలు కల్పించింది. కాబట్టి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది రాజకీయాల్లో అనేది చెప్పేటువంటి నేను అదే అంటున్నా. అవును కరెక్ట్, ఇప్పటి వరకు మీరు ఆ రకంగానే ఉన్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మీ నాయకురాలు జైల్లో ఉన్నారు. సో కొన్ని పరిస్థితుల పరిణామాలు రాజేష్ గారు, నేను స్పష్టంగా బీజేపీతో కలవడవలసిన అనివార్యం మాకు లేదు, ఆ దుస్థితి లేదు, అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అయినప్పటికీ రేపు 10 ఏళ్ల తర్వాత కలుస్తారా, 20 ఏళ్ల తర్వాత కలుస్తారా, 5 ఏళ్ల తర్వాత కలుస్తారా, 3 ఏళ్ల తర్వాత కలుస్తారా అంటే ఇది అస్ట్రాలజీ కాదు. ఆయా సందర్భాలను బట్టి అప్పుడు రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఉంటాయి తప్ప ఇప్పుడే దాన్ని మనం ఇంకో 5 ఏళ్ల తర్వాత